నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. కార్పొరేట్ ఉద్యోగాలకు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మరే ఇతర ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తూ ఉంటాము. అయితే చాలామందికి ఇంటర్వ్యూ అటెండ్ చేయడం అంటే చాలా భయంతో కూడుకున్నటువంటిది. కొంతమంది చాలా ఈజీగా చేసేస్తుంటారు, మరి కొంతమందికి అమ్మ ఇంటర్వ్యూ అంటేనే చెమటలు పట్టేస్తుంటాయి, భయం వేస్తుంది. అసలు వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ని కూడా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళంగానే చాలామంది ఆ భయంతో అన్నీ మర్చిపోతారు, ఏమీ చెప్పలేక ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మరేంటి ఈ ఇంటర్వ్యూస్కి కూడా ఏమైనా స్పెషల్ కోర్సు ఉందా? మన ప్రైమ్9 ద్వారా ఇంటర్వ్యూకి సంబంధించి స్పెషల్ కోర్స్ని ఏమైనా శ్రీనివాస్ గారు అందిస్తారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అండ్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, వాటికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ మేజర్స్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, ఐఎమ్ వెరీ గుడ్. సార్, ఇలా ఎంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు? మీరు చెప్పిన ఇన్ని ఆన్సర్స్లో ఎంతమంది ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుంటారు, ఏమైనా చెప్పగలరా? బాడీ లాంగ్వేజ్లో ఫెయిల్ అయిపోతారండి. బాడీ లాంగ్వేజ్లో ఫెయిల్ అవ్వడం అంటే వీళ్ళు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత అది నిజాయితీగా మాట్లాడలేదు విషయం ఎప్పుడైతే తెలుస్తుందో స్పాంటేనియస్ క్వశ్చన్ స్టార్ట్ అయిపోతాయి. క్రాస్ క్వశ్చన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంటర్వ్యూలో క్రాస్ క్వశ్చన్ వచ్చింది అంటే వాళ్ళు మరింత పరీక్షించడానికి అడుగుతున్నారు అని అర్థం. ఎప్పుడైతే ఆ స్పాంటేనియస్ క్వశ్చన్ స్టార్ట్ అయినాయి అక్కడ దొరికేస్తారు అభ్యర్థులు. ఇప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళకేమో మార్కులు 60% 70% అక్కడ కనిపిస్తున్నాయి క్లియర్గా. కానీ ఇతను చెప్పినప్పుడు, సార్ నేను మొదటి నుంచి కూడా చాలా సిన్సియరు, హార్డ్ వర్కరు, నాకు ఎప్పుడు కూడా క్లాస్లో ఫస్ట్ రావడం వల్ల మా టీచర్లు అందరూ నన్ను లైక్ చేస్తారు, ఇలాంటి విషయాలు చెప్తున్నాడు అనుకోండి, మ్యాచ్ కావట్లేదు నీ యొక్క రికార్డుకి నీ మాటకి. వెంటనే క్వశ్చన్ స్టార్ట్ అయిపోతాయి, బాడీ లాంగ్వేజ్ చూస్తారు, అక్కడ దొరికేస్తాడండి. అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బిగినింగ్ లోనే పోతారు ఇక వాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇలాగే మాతో పాటు ప్రిపేర్ అయ్యేటువంటి ఒక అభ్యర్థి ఇంటర్వ్యూ చాలా రోజులు, దాదాపు ఒక 10-15 సంవత్సరాలు కష్టపడి గ్రూప్ 1 ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. గ్రూప్ 1 ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినప్పుడు చెప్పాను, మీరు వచ్చి కనీసం ఒక 1 వీక్ 10 days అన్నా నా దగ్గర కోచింగ్ తీసుకోండి, కోచింగ్ తీసుకుని గైడెన్స్ తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి. అయితే 10-15 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వడం, అందులోనూ ఆ అభ్యర్థి నాకు ఫ్రెండ్ కావడం, ఫ్రెండ్స్ దగ్గర ఏదంటారు చూడండి, ఇంటి పెరటి మొక్క ఇంటి పనిచేయదు అన్న విధంగా. సో ఫ్రెండ్ అయిపోవడం వలన తీసుకుంటాను లైట్ తీసుకున్నాడని. తీసుకున్న తర్వాత ఈ అభ్యర్థి అతి తెలివితేటలు అనమాట అండి. ఈ అభ్యర్థి చదువుకుంది ఏంటంటే బీఎస్సీ ఫిషరీస్ చదువుకున్నాడు. బీఎస్సీ ఫిషరీస్ చదువుకుంటే ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఇతను నిర్ణయించుకుంది ఏంటి అంటే, నాకు ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఏ ప్రశ్న అడిగినా, హిస్టరీకి సంబంధించినటువంటి ఏ ప్రశ్న అడిగినా సరే నేను ఏమో సార్, ఈ సమాధానము ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని చెప్పేస్తాను అని చెప్పాలండి. తెలియని దానికి తెలియదు అని చెప్పాలి, అది కరెక్ట్ పద్ధతే. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రశ్నకి ఇంటర్వ్యూలో మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పడం చాలా కరెక్ట్. కానీ తెలిసిన దాన్ని తెలియదు అని చెప్పడం మాత్రం డేంజర్. తెలిసినట్టుగా చెప్పేయాలి. అయితే అభ్యర్థికి ఈ విషయం తెలుసా తెలీదా అనేటువంటి అంచనా వేయలేనటువంటి అమాయకులు కాదు బోర్డు మెంబర్లు, ఎంతోమందిని చూశారు ఇలాంటి ముదురుల్ని. సో ఇతను ముందుగా నిర్ణయించుకున్నా అంటే హిస్టరీ సంబంధించినటువంటి ప్రశ్న ఏం అడిగినా సరే నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళని కట్ చేసేస్తాను బోర్డుని, ఇంకా దాని మీద ప్రశ్నలు ఉండవు, నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను, ఐఎమ్ సేఫ్ అనుకున్నాడండి. చూసారా, దీన్నే ఓవర్ స్మార్ట్నెస్ అంటారు. ఇంటర్వ్యూ బోర్డుని ఫూల్ చేయడం అనమాట అండి. అనుకున్న విధంగానే అభ్యర్థి ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళాడు, అంతా మామూలుగానే జరుగుతుంది. అందరికీ కూడా అరగంట 35 నిమిషాలు 25 నిమిషాలు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ అబ్బాయిని కేవలం 10 నిమిషాల్లో బయటికి పంపించేశారండి. ఇంటర్వ్యూలో కూడా 75కి 18 మార్కులు వచ్చినాయి. ద లీస్ట్ మార్క్స్ వచ్చింది ఆ అబ్బాయికే. కారణం ఏంటి అంటే, అక్కడ ఫస్ట్ పర్సనల్ బయోడేటా క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇంకో ప్రశ్న అడిగారండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, భారతదేశంలో బౌద్ధ మతం అంతరించిపోవడానికి కారణాలు ఏంటి అని అడిగారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ఇట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ అండి. భారతదేశంలో బౌద్ధ మతం అంతరించిపోవడానికి గల కారణం ఏంటంటే, బుద్ధుడిని దేవుడి రూపంలో కొలవడం ప్రారంభించారు.
తర్వాత ఆ యొక్క వజ్రయానం ఎప్పుడైతే ప్రవేశించిందో, వజ్రయానం ప్రవేశించిన తర్వాత బౌద్ధ మతం అంతరించిపోయింది. తర్వాత ఇక్కడ మహిళలకు ప్రవేశం కల్పించి ఆ మహిళలను అందరినీ కూడా ఆ యొక్క బౌద్ధులు ఆరామాలు ఏదైతే ఉన్నాయో ఆరామాల్లో ప్రవేశం కల్పించడం వలన బౌద్ధ మతం అనేటువంటిది కొంతవరకు భ్రష్టు పట్టింది. ఎందుకంటే విలాస గృహాల లేకపోతే బౌద్ధారామాలుగా అన్నట్టుగా తయారైపోయి బౌద్ధ సన్యాసులు అనేటువంటి వాళ్ళు ఈ బౌద్ధ సన్యాసాశ్రమాన్ని వదిలిపెట్టి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం మొదలుపెట్టారండి. ఇలాంటి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఈ కారణాలన్నింటినీ కూడా చెప్పాలి, కొన్ని కాకపోయినా కొన్నన్నా చెప్పాలి. ఇది బేసిక్ మినిమం నాలెడ్జ్. అయితే ఇతను ముందుగానే ఒక ప్రీ మైండ్ సెట్తో వెళ్ళాడు కదా, నేను హిస్టరీ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అయినా సరే దాన్ని అక్కడితో కట్ చేస్తాను, ఆ తర్వాత వాళ్ళ క్వశ్చన్ వేయరు అని చెప్పి వెంటనే వీళ్ళు అడిగారు అన్నమాట బోర్డు మెంబర్లు. అర్థమైపోయింది, అంచనా వేసేసారు. ఎందుకంటే అక్కడ దాకా మెయిన్స్ రాసి అక్కడి వరకు రాడండి. ఆ సంవత్సరం అది ఆ ఎగ్జామ్లో ప్రశ్న కూడా ఇది. వెంటనే బాబు నీకు గౌతమ బుద్ధుడు అంటే ఎవరో తెలుసా అని అడిగారు. తెలుసు సార్ అన్నాడు. ఆయన అసలు పేరు చెప్పంటే చెప్పాడు. తర్వాత సిద్ధార్థ గౌతముడు గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడు చెప్పమ్మా అంటే చెప్పాడు. ఇప్పుడు చెప్పమ్మా ఎందుకు నాశనం అయిపోయిందంటే 1, 2, 3, 4 5 చెప్పాడు. ఓకే అని 2 ప్రశ్నలు వేసి వెళ్ళిపో అన్నారు. అంటే యూఆర్ ట్రైంగ్ టు బ్లఫ్. చూసారా, తెలియని ప్రశ్న వచ్చినప్పుడు తెలీదు అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో బోర్డు మెంబర్ని ఫూల్ చేయడం కోసం మీరు ఏం చేయాలి, తెలిసిన ప్రశ్నలు కూడా తెలియదని చెప్తే కనుక ఇబ్బంది పడతారు. ఆ విధంగా ఇబ్బంది చేయడం, మీరు ఓపెన్గా చెప్పాలి. తెలిసిన ప్రశ్న ఉంటే ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటాయి అని ఊహించి మీరు చెప్పడం వల్ల ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారండి. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా సీనియర్లు, మేధావులు. నేను డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తున్నాను, వాళ్ళే ఉంది బోర్డు మెంబర్లు అనుకుంటే ఎట్లాగా, నీకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళ రంగాల్లో చాలా నిష్ణాతులండి. కనిపెట్టేస్తారు, ఇట్టే కనిపెట్టేస్తారు. చెప్తుంటే చాలా భయం లేదు, గైడెన్స్ ఉంటే కనుక నో ప్రాబ్లం అండి. ఇది ఎంత భయపడవలసిన కాదు. చాలామంది విద్యార్థులు భయపడతారు. గైడెన్స్ తీసుకోవడం వలన మనకి ఇలాంటి ప్రమాదాలను మనం అవాయిడ్ చేయొచ్చండి. సరే, ఇప్పుడు తెలియదని నిజాయితీగా ఒప్పుకోవాలని అంటున్నారు కదా, నిజంగానే ఒక 10 క్వశ్చన్స్ అడిగినప్పుడు నిజంగానే వాటి అన్నిటికీ తెలియదు అంటే అది 5వ క్వశ్చన్కే ఇంకా పంపించేస్తారా? పంపించరు. కానీ ఒకటండి, యు ఆర్ సపోజ్ టు హ్యావ్ బేసిక్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. 10 ప్రశ్నలకు 10 తెలియదు అంటే డెఫినెట్గా ఉద్యోగం రాదు. 1, 2 ప్రశ్నలకు తెలియదు అన్నప్పుడు మీరు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకూడదు, దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించకూడదు, తెలియని దానికి తెలిసినట్టుగా చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఇవి చాలా గుర్తుపెట్టుకుని సారీ సార్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అయిపోయింది. లేదా ఐ డోంట్ నో దిస్ ఆన్సర్ సార్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. పొలైట్గా నాకు తెలవదు నేను చెప్పా, అలా చెప్పొద్దు, బ్లంట్గా చెప్పొద్దు, పొలైట్గా చెప్పండి. పొలైట్గా సారీ సార్ ఐ కుడ్ నాట్. ఒకసారి ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్న మీకు అర్థం కాదు. కొన్ని లక్షణాలు ఉండాలండి. దే షుడ్ బి గుడ్ లిజనర్స్. ఇంటర్వ్యూలో చేయవలసింది ఏంటంటే మీరు ఆ ప్రశ్నని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అడిగిన వెంటనే దన్మని మీరు ఆన్సర్లో దుక్కేయవలసిన అవసరం లేదు. అడిగిన వెంటనే తీసుకోండి, ఒక 5 seconds పాజో 10 seconds, నాట్ మోర్ దెన్ దట్, ఒక 2 to 5 seconds పాజ్ తీసుకుని ఆలోచించి ఆన్సర్ చెప్పచ్చు. అంటే ఏంటి, అక్కడ ప్రశ్నని అర్థం చేసుకుని ఆన్సర్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. తెలియకపోతే తెలియదు అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పచ్చు. ఒకవేళ కనుక చెప్పింది కనుక మీరు గుడ్ లిజనర్గా ఉండాలి, మీరు సరిగ్గా వినలేదు, సార్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. ఇవేంటి ఇంటర్వ్యూలో చూసేట్టు అడగచ్చు, సార్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. అంతే తప్ప సారీ అనకూడదు. సారీ ఏంటి, వాట్ డూ యూ మీన్ బై సారీ? నువ్వేనా క్యాజువల్గా మాట్లాడుతున్నావా? దే ఆర్ వెరీ సీనియర్స్. సారీ ఐ డోంట్ గెట్ యూ, అది కాదు. సార్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్, రిక్వెస్ట్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. చాలా పొలైట్గా, సార్ నేను వినలేకపోయాను, ప్రశ్న రిపీట్ చేయగలరా. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదండి. ఇంటర్వ్యూ బోర్డులో మీరు తెలుగులో మాట్లాడుతున్నారా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలామంది ఆ భయంతో నిద్రపోరు. అవును, ఆవలింపులు వస్తూ ఉంటాయి. అవును, నిద్రలేమి, ఒత్తిడి కూడా ఒక కారణం అయి ఉండొచ్చా దాంట్లో ఫెయిల్ అవ్వడానికి? 100%. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యార్నింగ్ కనుక చేశారంటే యు ఆర్ ఫెయిల్డ్ అండి, డౌటే లేదు. అసలు ఇంటర్వ్యూ బోర్డు హౌ కెన్ యూ యార్న్?
ఒక ఇంటర్వ్యూ బోర్డులో మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు సాధారణంగా ఆవలింతలు ఎప్పుడు వస్తాయి? ఒకటి రెస్ట్లెస్గా ఉన్నప్పుడు, రెండోది టాపిక్ ఇంట్రెస్ట్గా లేనప్పుడు. మీరు వీళ్ళతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా లేనప్పుడు వాళ్ళు గనక యాన్ చేశారు అంటే పంపించేస్తారండి, అయిపోయింది. పంపించడానికి జాబ్ సెలెక్ట్ చేయరు. రెండోది, ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క దుస్తులు చాలా ఇంపార్టెంట్. యువర్ అపీరెన్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. రీజన్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ ముందు రోజు కటింగ్ చేయించుకుని వెళ్తారు, హెయిర్ కట్ అంటే నీట్గా ఉండాలి అని చెప్పి. కొంతమంది అసలు కటింగే చేయించుకోరు. ఫస్ట్ హెయిర్ కట్ తీసుకోవాలండి. జెంట్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా హెయిర్ కట్ తీసుకోవాలి. ఆ హెయిర్ కట్ తీసుకున్నప్పుడు కూడా సాధారణంగా ఒక వారం రోజుల ముందు లేకపోతే 3 రోజుల ముందు తీసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది. ముందు రోజు సాయంత్రం మీరు హెయిర్ కట్ తీసుకుని మరుసటి రోజు వెళ్తే కొంచెం ఆడ్గా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అది ఒక ఇంప్రెషన్ కలిగేటువంటి ఒక మార్గం మాత్రం. రెండోది మనకి ఏంటి అంటే వీళ్ళు వేసుకునేటువంటి డ్రెస్. సాధారణంగా ఇంటర్వ్యూలకి ప్లెజెంట్ కలర్స్ అనేటువంటివి వేసుకుంటూ వెళ్ళాలి. ప్లెజెంట్ కలర్స్ అండ్ మ్యాచింగ్ కలర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సాధారణంగా డార్క్ కలర్ ప్యాంటు, లైట్ కలర్ షర్ట్ అనేటువంటిది జెంట్స్కి ఉపయోగపడేటువంటి అంశం అండి. లేడీస్ అనుకోండి, లేడీస్ కూడా ఏం చేయాలంటే ట్రెడిషనల్ ఆంధ్ర తెలంగాణలకి ఇండియన్స్ అనగానే ఇండియన్ శారీ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. ఒకవేళ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ శారీ నౌ ఏ డేస్. శారీలో ఎవరు కంఫర్టబుల్ ఉండరు కాబట్టి వాళ్ళు సల్వార్ అనేటువంటిది, సూటు, చూడీదారు అనేటువంటిది లేడీస్కి చాలా కంఫర్టబుల్ డ్రెస్ అండి. సో మీరు 2 డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి. ఏంటి అంటే శారీ ఆర్ చూడీదార్. ఈ 2 తప్ప వేరేది పొరపాటును కూడా ట్రై చేయొద్దు. ఇంటర్వ్యూ బోర్డులో జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, టీ షర్ట్ వేసుకోవడం, అది జెంట్స్ అయినా లేకపోతే లేడీస్ అయినా సరే నో, ఫార్మల్లో వెళ్ళాలండి కంపల్సరీ. సో యూ మస్ట్ అవాయిడ్ అనమాట అండి. లేకపోతే గౌన్స్, మిడీస్ వేసుకుని వెళ్ళడం నో, అవాయిడబుల్ అనమాట అండి. జెంట్స్ అయితే మాత్రం పెర్ఫెక్ట్గా లేదు సార్ మా తెలంగాణ ఆచారము లేకపోతే తమిళనాడు ఆచారం, నేను లుంగీలో వెళ్తాను ఇంటర్వ్యూ బోర్డుకి. ఎందుకంటే చిదంబరం గారు పార్లమెంట్కి లుంగీలో వెళ్ళారు. సో చిదంబరం గారు పార్లమెంట్కి లుంగీలో వెళ్ళగలేంది, నేను ఇంటర్వ్యూ బోర్డుకి లుంగీలో రాలేనా? నువ్వు వెళ్ళు, కానీ కన్విన్స్ చెయ్యి బోర్డుని. ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అండి. నువ్వు రోజు లుంగీ కట్టుకుంటావా? స్కూల్కి అలాగే వెళ్ళావా? వెళ్ళలేదు కదా. సో దిస్ థింగ్, నాటకాలు వద్దండి ఇక్కడ. నో ఎక్స్ట్రా పగటి వేషాలు వేసుకుని వెళ్ళకూడదు. సింపుల్గా చెప్పాలంటే అంటే న్యాచురల్ డ్రెస్లో వెళ్ళాలండి. చేతులు వేళ్ళకి ఉంగరాలు కానీ చైన్లు కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ తీసివేయాలి. నెయిల్స్ కట్ చేసుకోవాలి. నెయిల్స్ చాలా నీట్గా ట్రిమ్ చేసుకుని ఉండాలి. ఈ గోల్లో మట్టి అది పెట్టినా సరే అది కూడా బ్యాడ్ ఇంప్రెషన్. చైన్ కూడా ఏమీ వేసుకోకూడదు. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక సింపుల్గా దే కెన్ ఆ బ్లాక్ బీడ్స్ ఉన్నటువంటిది కానీ ఏదైతే ఉందో అది సింప్లిసిటీ సూచించేటువంటిది నీట్గా ఇక్కడ ఒక బొట్టు లాంటిది ఏదైనా పెట్టుకుంటే దట్ షోస్ దే ఆర్ మ్యారీడ్ అనేటువంటి విషయం సూచిస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు దిస్ థింగ్ ఎనీహౌ యు ఆర్ సపోజ్ టు టెల్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్. అది మీ యొక్క ఆహార్యంలో చూపించకపోయినా అప్పుడు క్వశ్చన్ పడచ్చు, ఏమో నువ్వు మ్యారీడ్ అంటున్నావు మరి నల్లపూసలు కానీ పుస్తులు కానీ వేసుకోలేదంటే చెప్పచ్చు, సార్ నేను ఇంటర్వ్యూ కోసం అని తీసేసానని చెప్పచ్చు, లేదా చిన్నది వేసుకోవచ్చు కూడా. ఇట్స్ యువర్ విష్, దాని గురించి పెద్ద పట్టింపు లేదు. మ్యారీడ్ అనేది అడుగుతారు, అసలు అడుగుతారండి, ఖచ్చితంగా అడుగుతారు. మ్యారేజా, మ్యారీడా, సింగిలా ఏంటన్నది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ప్రైవేట్ ఇంటర్వ్యూలో కానీ గవర్నమెంట్ ఇంటర్వ్యూలో కానీ ఖచ్చితంగా ఈ ప్రశ్న పడుతుంది అనమాట. సూపర్. అదేవిధంగా ఇప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళాలా, బూట్లు వేసుకుని వెళ్ళాలా? ఇది ఒక క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ అండి. సాధారణంగా షూ వేసుకుని వెళ్తే మంచిది అన్నం తప్ప తప్పనిసరి అనలేదు. డిగ్నిఫైడ్గా ఉంటుంది. మరి అయితే మీకు అసలు లైఫ్లో అసలు షూ వేసుకుంటే కనుక చాలా హార్డ్గా నడుస్తారు, కాషియస్ అయిపోతారు, కంఫర్టబుల్గా ఉంటారు. మానేసేయండి. 2013 సంవత్సరం గ్రూప్ 1 టాపర్ గేదెల శ్రీనుకుమార్ చెప్పులు వేసుకుని ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళాడండి. ఇంటర్వ్యూ ఇన్షర్ట్ కూడా చేసుకోలేదు, ఫస్ట్ ర్యాంక్. వెంటనే అడిగారు, ఏమయ్యా నువ్వు, ఆయన వైట్ ప్యాంటు వైట్ షర్టు అంటే బయట
ఆయన నుంచునేటువంటి ఎవరైతే అటెండర్ ఉన్నాడో అటెండర్ డ్రెస్కి ఈ డ్రెస్కి ఏం తేడా లేదు, అయ్యో. అదే డ్రెస్ వేసుకుని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత పైగా చదువుకుంది ఇంజనీరింగ్, ఈయన చదువుకుంది ఇంజనీరింగ్, అలాగని చెప్పి చదువుకోలేదంటే ఇంజనీరింగ్ చదివాడు. ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏమి మీరు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నారు, కారణం ఏంటి అంటే అప్పటికి అతను సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడండి. సార్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను కాబట్టి మా యూనిఫామ్ వైట్ అండ్ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ కాబట్టి దానికి సింబాలిక్గా ఇది వేసుకుని వచ్చాను సార్ అన్నాడు. కన్విన్స్డ్ అయిపోయింది. మరి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను, కనీసం బూట్లు కూడా వేసుకోకుండా వచ్చామంటే సార్ నాకు బూట్లు అనేటువంటివి ఈవెన్ ఆఫీస్కి కూడా నేను వేసుకుని వెళ్ళడం లేదు సార్, నాకు అస్సలు కంఫర్ట్ ఉండలేదు సార్, నేను మంచిగా ఉద్యోగం చేయాలి అంటే కంఫర్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, నేను ఇలా చెప్పులతోనే కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి ఇలాగే వచ్చాను సార్ అని చెప్పాడు. సూపర్. చూసారా, అక్కడ కన్విన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను ఏం చేస్తున్నాడో అది చెప్పగలగాలి. అందు గురించి ఇతనికి ఎప్పుడు అలవాటు లేదు ఇన్షర్ట్ చేసుకుని అలాగే వెళ్ళిపోయి ఒక మరబొమ్మలా అక్కడ కూర్చుని ఉంటే ఇంటర్వ్యూ చేయలేడు ఆయన. అది నిజమే. సో ఇక్కడ ఇంటర్వ్యూలో నిజాయితీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు ఏం వేసుకుంటున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, మిమ్మల్ని మీరు కరెక్ట్గా క్యారీ చేసుకోగలగాలి. అలాగే ద బెస్ట్ ఏంటి అంటే ఫార్మల్, ఒక టై పెట్టుకుని ఒక ఇన్షర్ట్ చేసుకుని షూ వేసుకుని డార్క్ కలర్ ప్యాంటు వైట్ షర్టు బెస్ట్ అండి. కార్పొరేట్ ఇంటర్వ్యూలకు మాత్రం పొరపాటున ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాత్రం వెళ్ళకండి, వాళ్ళు ఖచ్చితంగా వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కార్పొరేట్ ఎంప్లాయీస్లో మీరు చెప్పులు వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అవుతారు ఇవన్నీ కూడా. సో వీటికి మాత్రం కంపల్సరీ. నేను గవర్నమెంట్ ఉద్యోగం విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 విషయంలో కొంత లేవరేజ్ ఇస్తారు వాళ్ళు, కానీ కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఫార్మల్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అయితే కూర్చున్నప్పుడు కూడా మనం ఇలా చైర్లో తిరగడం కానీ కాళ్ళు ఆడించడం ఇలాంటివి కూడా చేయకూడదండి. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటే ఇలా తిరుగుతూ ఉంటారు. అస్సలు ఏంటి అక్కడ టైం పాస్ కోసం వచ్చాము మనం, లేదా మీలో ఉన్నటువంటి ఒత్తిడిని కవర్ చేసుకోవడం కోసం ఇలా ఊగుతూ ఉంటారు, లేదా కుర్చీ బాగుంది ఊగుతుందని ఇలా ఊగుతూ ఉంటారు. నో, యు ఆర్ సపోజ్ టు సిట్ లైక్ దిస్. చేతులు కూడా చాలా ఓపెన్ పామ్ పోస్చర్, హ్యాండ్ రెస్ట్ మీద పెట్టుకోండి, స్ట్రైట్ కొండి. ఇలా వరగడం కానీ కాకుండా స్ట్రైట్గా నీట్గా ఉండొచ్చండి. దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్. ప్రాక్టీస్ చేయాలి ఇది. అలాగే ఇంటర్వ్యూ బోర్డులో ఎంటర్ అవుతున్నప్పుడు కూడా అభ్యర్థి పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. అడగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోకూడదండి రూమ్లో. ఖచ్చితంగా మే ఐ కమిన్ సార్ అని అడగాలి. ఒకవేళ కనుక ఆల్రెడీ ఎవరో ఒకరు చెప్పి డోర్ ఓపెన్ చేసి వెళ్ళండి సార్ అంటే మళ్ళీ మే ఐ కమిన్ సార్ అని అడగవలసిన అవసరం లేదు, మీరు లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఆ ఎదురుగా ఉన్నటువంటి సీట్ ఏదైతే ఉందో ఆ సీట్లో వాళ్ళు చెప్పేంత వరకు మీరు కూర్చోవద్దు. వెళ్ళండి చైర్ లాక్కుని కూర్చోకూడదండి, అది డామినేటింగ్ పోస్చర్ అండి. అగైన్ మీరు అక్కడ వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా దే విల్ ఆఫర్ యూ చైర్. ఒకవేళ వాళ్ళు మర్చిపోతే యూ కెన్ వెయిట్ ఫర్ 1 or 2 seconds అండి. వాళ్ళు కావాలని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారనుకోండి, 1 or 2 seconds, ఒక 5 seconds వెయిట్ చేసి పొలైట్గా శబ్దం రాకుండా చైర్ లాక్కుని కూర్చోవచ్చు, తప్పలేదు. చైర్ లాగడం కూర్చోవడంలో కూడా బర్రమని రాకూడదండి సౌండ్. లేచినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ సౌండ్ రాకూడదు. మీరు నమ్మరు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఆ ఇంటర్వ్యూ టేబుల్కి నాకు 15 అడుగుల దూరంలో చైర్ వేసారండి. 15 అడుగులు ఆ రూమ్ చివర ఎక్కడో వేశారు. ఆయన అక్కడి నుంచి మాట్లాడమన్నాడు. నేను 2 ప్రశ్నలకు ఆన్సర్ చేశాను, ఆయన నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, నాకు రీచ్ అవ్వట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, దిస్ చైర్ ఈజ్ టూ లాంగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్ ప్రాపర్లీ, కెన్ ఐ పుల్ మై చైర్ టు ఏ ఆడిబుల్ డిస్టెన్స్ అని అడిగానండి. అడిగితే ఎస్ అన్నాడు. వెంటనే ఆ చైర్ తీసుకుని జాగ్రత్తగా ముందుకు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని కంఫర్టబుల్గా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు టెస్ట్ చేస్తారు కావాలని, ఇటువంటి వాళ్ళు కావాలని వాళ్ళే వేశారు ఆ చైర్. అట్లాగా ఏంటి ఇంటర్వ్యూ మొత్తం నేను అలాగే దూరంగా కూర్చుని ఎటువంటి ఇనిషియేటివ్ లేకుండా పాడు చేసుకుంటానా, లేకపోతే వచ్చి నేను ఈ విధంగా కంఫర్టబుల్ డిస్టెన్స్కి వచ్చి మాట్లాడతానా? ఇనిషియేటివ్నెస్ అండి, అది కూడా ఒక క్వాలిటీయే వాళ్ళు చెక్ చేయాలి. అంటే మా ఇంటర్వ్యూస్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ టెస్ట్లు కూడా పెడుతూ ఉంటారు. సో ఇలాగా ఇంటర్వ్యూ బోర్డులో అంతా కూడా మనం చాలా ఫార్మల్గా, ఆ రోజు కూడా నేను ఇంటర్వ్యూ బోర్డుకి బ్లాక్ కలర్ ప్యాంటు, వైట్ కలర్ షర్టు విత్ రెడ్ కలర్ స్ట్రైప్స్ ఉన్నటువంటి టై పెట్టుకుని నీట్గా ఒక వారం రోజులు ఈ సైడ్ అంతా కూడా ఆర్మీ జాబ్కి వెళ్తున్నాను కాబట్టి ఆర్మీ కట్ కొట్టుకుని చాలా దిస్తంగా ఫార్మల్గా వెళ్ళానండి నేను కూడా అన్నీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంటర్వ్యూ బోర్డుకి ఎలా వెళ్తున్నాం. నెక్స్ట్ వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, గుడ్ ఈవినింగ్ చెప్పాలా. చాలామంది అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎలాగా మధ్యాహ్నం వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు,
ఈజ్ ఇట్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అన్నారంటే ఫస్ట్ టైం ఐ మీటింగ్ యూ సార్ దట్స్ వై ఇట్ ఈస్ గుడ్ మార్నింగ్ సార్. లేదు, ఇవన్నీ పని చేయవు అక్కడ. ఎగ్జాక్ట్లీ. బిఫోర్ 12 o'clock గుడ్ మార్నింగ్, 12 o'clock to 4 o'clock గుడ్ ఆఫ్టర్నూన్, ఆఫ్టర్ 4 o'clock గుడ్ ఈవినింగ్. ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఇంక ఈ బాధలన్నీ ఎందుకని చెప్పి ఇలా 2 చేతులు జోడించి నమస్కారం పెడతారా? పెట్టచ్చు. నమస్కారం భారతీయ సాంప్రదాయం, ఎవరు కాదంటారు. బట్ ఈ షుడ్ బి వెరీ న్యాచురల్. నమస్కారం అని ఇలా పెట్టడం. యు ఆర్ నాట్ ఎ పొలిటీషియన్. చాలా పద్ధతిగా ఇంటర్వ్యూకి వచ్చారు, నమస్కారం, కరెక్ట్ పద్ధతి అండి. ఓకే. లేదా ఇంగ్లీష్లో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడితేనే కానీ సెలెక్ట్ కావు. కార్పొరేట్ ఉద్యోగాలకి దే ఎక్స్పెక్ట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్, యూ కెన్ స్పీక్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ విచ్ హెస్ బిన్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో అన్నా సరే మీరు ఇంటర్వ్యూ చేస్తానని యూపీఎస్సీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు అయితే కనుక మన తెలుగులో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఒకవేళ రిక్వెస్ట్ చేసి ఉర్దూలో మాట్లాడతా అన్నా సరే రిక్వెస్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం అండి. అది ఇంపార్టెంట్ లాంగ్వేజ్లో. ఈరోజు అసలు ఇంటర్వ్యూ గురించి ఇంత పెద్ద ఉపోద్ఘాతం, ఇంత హిస్టరీ చెప్తారని అసలు అనుకోలేదు. అండ్ ఎవరికి తెలియదు కూడా సార్. నిజంగా చాలామందికి ఇది యూటిలైజ్ అయ్యే మనం వీడియో చేశాము. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ కోర్స్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం మనకు వస్తుంది. అంతేనా? అంతే, ఖచ్చితంగా వస్తుందండి. ఒకవేళ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఏ గైడెన్స్ కావాలన్నా సరే నా దగ్గరికి రండి, మీకు గైడెన్స్ చేస్తాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. Prime9 ద్వారా ఈ కోర్స్ని అందిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నాకైతే ఇంకా వినాలని అనిపిస్తుంది. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.